పౌరులు ప్రభుత్వం అనుసరించాల్సిన కొన్ని ప్రాథమిక నియమాలున్నాయి. ఇటువంటి నియమాలన్నింటి సముదాయం. ఆన్సర్ ఆప్షన్ బి రాజ్యాంగం. నెక్స్ట్ క్వశ్చన్, అపార్థైడ్ అనగా ఆన్సర్ ఆప్షన్ డి జాతి వివక్షత. నెక్స్ట్, ది లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఎవరి యొక్క ఆత్మకథ? ది లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఎవరి యొక్క ఆత్మకథ? ఆన్సర్ ఆప్షన్ సి నెల్సన్ మండేలా. నెక్స్ట్, యావత్ ప్రపంచం ఖండించిన దేశం. ఆన్సర్ ఆప్షన్ బి దక్షిణాఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచడం. 1 హోంశాఖ మంత్రి, 2 అబ్దుల్ కలాం ఆజాద్, 3 టిటి కృష్ణమాచారి. దాని ఆపోజిట్, ఆప్షన్ ఏలో విద్యాశాఖ మంత్రి, బి సర్దార్ వల్లభాయ్ పటేల్, సి ఆర్థిక మంత్రి. ఆన్సర్ ఆప్షన్ ఏ అంటే 1 హోంశాఖ మంత్రి. అంటే హోంశాఖ మంత్రి ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. 2 అబ్దుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రి. టిటి కృష్ణమాచారి అతను ఆర్థిక మంత్రి. ఆప్షన్ ఏ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ సి 1946లో జరిగాయి. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు 1946లో జరిగాయి. నెక్స్ట్, యంగ్ ఇండియా పత్రిక స్థాపకులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి గాంధీ. యంగ్ ఇండియా పత్రిక స్థాపకులు మహాత్మా గాంధీ గారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రి. ఆప్షన్ సి అంబేద్కర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర క్యాబినెట్లో రక్షణ శాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి బల్దేవ్ సింగ్. కేంద్ర క్యాబినెట్లో రక్షణ శాఖ మంత్రి బల్దేవ్ సింగ్. కేంద్ర క్యాబినెట్లో రక్షణ శాఖ మంత్రి ఎవరంటే బల్దేవ్ సింగ్. గతంలో జరిగిన అన్యాయాలను గుర్తిస్తున్నాము ఏ రాజ్యాంగ పీఠికను తెలియజేస్తుంది? గతంలో జరిగిన అన్యాయాలను గుర్తిస్తున్నాము ఏ రాజ్యాంగ పీఠికను తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి దక్షిణాఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్, 42వ రాజ్యాంగ సవరణ చేయబడిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ ఏ 1976వ సంవత్సరం. 42వ రాజ్యాంగ సవరణ 1976లో చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దేశానికి రాజ్యాంగాన్ని రాసే ప్రజాప్రతినిధుల సభ. ఆన్సర్ ఆప్షన్ ఏ రాజ్యాంగ సభ. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ కాకుండా పూర్తిగా చూడండి, ఇంపార్టెంట్ బిట్స్. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.